హాయ్ హలో. ఈరోజు సండే వచ్చింది కదండి, ఏదో వీడియో పెడదామని అలా ట్రై చేశాను. ఈరోజు మేమందరం కలిసి బంతపల్లి గుడికి వెళ్దామని ప్లాన్ చేసాము. వెళ్ళాము. అదే బంతపల్లి గుడి చాలా బాగుంది. లోపలికి వెళ్తున్నారు చూడండి మా వాళ్ళు. అక్కడ దీపారాధన ఒత్తిడి పెడతారు. కార్తీక మాసం కదండి, కార్తీక మాసానికి ఒత్తిడి ప్రాముఖ్యత ఎక్కువ కదా. వాళ్ళు దీపం వెలిగిస్తున్నారు చూడండి. ప్రమిదిల్లో చాలామంది వచ్చారు. ఆడ చాలామంది ఎక్కువ జనాలు కూడా ఎక్కువ ఉన్నారు ఈరోజు. ఆడ ఒత్తిడి చెప్తారు చూడండి. ఆడ ఈ గుడి మంచిగానే ఉందండి. గుడి చూడడానికి చాలా బాగుంది. కానీ ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది. విశాలంగా ఏదైనా పండుగ చేసినప్పుడు పెద్ద పెద్ద జాతరకి చాలా నీట్గా ఉంటుంది ఆ ప్లేసు. చూసారా అక్కడ కోతి చూడండి. ఆంజనేయ స్వామి అంటుందని వీరభద్ర స్వామి గుడి కూడా ఉన్నాయి సార్. బంతపల్లి మంకీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఆ సైడు ఎక్కువ 20 సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళు అలా మొక్కుకుంటారు కదా. మొక్కుకున్నాం అనుకుంటా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఫ్యామిలీ కూర్చొని ఎవరికి వాళ్ళే వేరే సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళు గుడి అయితే పురాతన గుడిలా ఉంది, చాలా బాగుంది. అయితే దీపారాధన పెడుతున్నారు. దీపాలు వెలిగించుకుంటున్నారు. దీపాలు అయితే ఈ పక్కనే ఒకటి ఉంది, చూపిస్తున్నాను మీకు. అది మాత్రం ఇక చాలా పెద్ద పెమిదలు పెట్టారు. అందులో మరి ఎన్ని ఒత్తులు పెట్టారో తెలియదు కానీ చూపెడతాను మీకు వస్తుంది. ఇప్పుడు అది మా వాళ్ళు అయితే ఒత్తులు బంధించే దీక్షకి వెలిగించేస్తున్నారు. వాళ్ళు ఈ మామగారు కూడా ఇదే ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఒత్తులు పెట్టారో తెలియదు. దగ్గర 1,00,000 పెట్టారో తెలియదు. కానీ మొత్తం అన్ని ఒత్తులతో వెలిగించారు కూడా. అది అలా మొక్కుకుంటారంట. మొక్కుకొని అలా చేస్తారని అడిగితే చెప్పారంట వాళ్ళు. కార్తీక మాసం కాబట్టి దీపం వెలిగించడానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఒత్తులు బాగా వెలిగిస్తున్నారు అక్కడ. మంచిగా వెలుగుతున్నాయి ఒత్తులు. అది ఆ చెట్టు పేరు ఏంటో తెలియదు నాకు, కానీ ఆ చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు. చూసారా, ఇద్దరు ఒకే దగ్గర పెట్టుకొని వెలిగించారు. అది చాలా వెళ్ళేందుకు చాలా బాగుంది. అక్కడ కార్తీక మాసం కాబట్టి ఏదో గుడికి వెళ్తుంటాం సండే మేము. ఎవరు అడ్డు వచ్చాడు. ఇంతలో ఏమైందంటే ఈ సమయంలోనే నా బండికి వదిలేసానని సంగతి గుర్తొచ్చింది నాకు. సడన్గా వెంటనే బయటకు వచ్చాను బండి దగ్గరికి. మళ్ళీ తాళం అయితే ఉంది. బండి బాగలేదు, దేవుడి దయ వల్ల బండి అక్కడే ఉంది. తాళం తీసుకున్నాను. అక్కడ ఒక శివుడు ఉన్నాడు చూసారా. అది క్లారిటీ లేదు, వస్తుంది చూడండి. అది శివుడు గుడి బయట, బంతపల్లిలో గుడి బయట శివుడు విగ్రహం ఉంది. నేను మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చానంటే బండి ఉందో లేదు చూడండి. తాళం బండి వదిలేసిపోయాను నేను, మర్చిపోయి చాలా సడన్గా పరిగెట్టి వచ్చాను. ఉంది అక్కడే బండి పెట్టిన ప్లేస్, అక్కడే ఉంది బండి అయితే పోలేదు దేవుడి వల్ల. అది గుడి బయట అనమాట. ఇది ఈ పక్కనే గుండ్లు కొడుతున్నారు. ఈ సైడు రైట్ సైడు చిన్నపిల్లలు గుండ్లు కొట్టుకుంటున్నారు. మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళందరూ గుండ్లు కొట్టించుకుంటారు అనుకుంటా అక్కడ. ఇప్పుడు మళ్ళీ నేను లోపలికి వెళ్తున్నాను ఎంట్రన్స్కి. అది ఎంట్రన్స్ ఫస్ట్లో నేను తీయలేదు. మరి ఫోన్ ఎలా ఉంటుందో లేదని భయపడి తీయలేదు నేను. కానీ లోపలికి వెళ్ళాక ఫోన్ ఎలా ఉంది. నేను ఇప్పుడు మళ్ళీ వీడియో మొదలెట్టాను. ద్వారపాలకులు ఎలా ఎంట్రన్స్ ఇప్పుడు లోపల గుడి అదేనండి. గుడి అయితే పురాతన గుడిలా ఉంది. బాగుంది, చాలా విశాలంగా ఉంది గుడి.
ఎంతమంది వచ్చినా ఖాళీగా ఉంటుంది లోపల. సరే కోనేరుకి వెళ్ళే దారి ఉంది అటువైపు లోపల. అక్కడ పాదర్పులా వచ్చి దీనికి వెళ్ళాలి. అది కరీ స్తంభం కనపడుతుంది చూసినా. అక్కడ దీపాలు వెలిగించినా కానీ పెట్టారు నోటీస్ బోర్డు. వెనకాల చెట్టు దగ్గర వెలిగించుకోవాలని చెప్పి ముందుకు పెట్టారు. చూసారా వీరభద్రస్వామి పూజలు చేసుకుంటున్నారు ఇక్కడ. మళ్ళీ ఇంకో ఫ్యామిలీ ఇది చాలా బాగుంది. గొప్పగా చేస్తున్నారు కదా వీరభద్రస్వామి. నేను మళ్ళీ జ్యోతిలింగం నుంచి దగ్గరికి వచ్చాను. ఇది కోనేరు. నీరు నిండా ఉన్నప్పుడు స్నానాలు చేస్తారనుకుంటా. ఎప్పుడైతే నీరు తక్కువ ఉంది. ఇది చూసారా ఇక్కడ అది ఆ కనిపించే బిల్డింగ్ అన్న సంతర్పణ పెట్టే బిల్డింగ్. అది చాలా విశాలంగా ఉంది. గుడి ఎక్కడ చూసినా విశాలంగానే కనిపిస్తుంది. అది బయట వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది ప్లేస్ అంతానే. చూడొచ్చు. కార్తీక మాసంలో కంపల్సరీగా ఎవరైనా రావచ్చు అక్కడికి, చూడొచ్చు కూడా. మేఘాలు వర్షాలు వస్తాయేమో చెక్ చేయను. చూస్తాను వర్షాలు వస్తుందేమో వచ్చేలాగా కనిపించలేకపోతే. చూసారా సన్నాయి మేళం ఎంత బాగుందో. మంచి గట్టిగా ఉన్నాడు ఆయన. సన్నాయి మేళం చాలా గట్టిగా ఉంది. సన్నాయి మేళం ఈ డెవలప్ పైన కూడా మంచిగా పడుతున్నారు. పెట్టుకున్నారు అయ్యగారు సంబరం చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మేము ప్రసాద కౌంటర్ దగ్గరికి వచ్చాం. ప్రసాదం కూడా బాగుంది. పులిహార, లడ్డు, వడ అని చెప్పి పెట్టారు. పులిహార 15 రూపాయలు, లడ్డు 20 రూపీస్. మేమైతే ప్రసాదం తీసుకున్నాం. ప్రసాదం తీసుకొని తిందాం కదా అని చూస్తున్నాం. అయితే ఇంకొక పక్క కూడా ఏదో వ్రతాలు ఏదో చేస్తున్నారు. దాని గురించి మేము మెస్ అడ్డుకొందరికి అడుగుతుంది ఏంటనేది. అక్కడ చూడండి చాలా గొప్ప బాగుంటుంది. ఏంటో తిరిగి నాకు ఎంట్రన్స్ వెళ్ళే దారిది గుడిలోకి. ఇది ఇంకోటి పక్కనే వేరే టెంపుల్, తల్లి టెంపుల్, అమ్మవారు. అక్కడ కూడా వెళ్తున్నాం. అది వీడియోది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను. బాగుపతి ఏమనుకోవద్దు. అక్కడ కూడా భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చారు. ఎక్కడ చూసినా ఏదో ఒక పక్క ఏదో వ్రతాలు పూజలు చేయించుకున్నారు గుళ్ళని. చూడండి మంచిగా బాగుంటుంది.